వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జేఎస్బీ గిరిజన సేవ సంఘ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మహారాజ్ మాట్లాడుతూ హతీరాం మహారాజ్ మఠం కూల్చివేత నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆలోచన చేయకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ స్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ధరావత్ కృష్ణనాయక్, మహిళా అధ్యక్షురాలు కిషోరిబాయి, జిల్లా నాయకులు గుగులోతు గణేష్ స్వామి, బోఖ్వాయ్ వాలు, రామదాసు, పాదు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా, మా బంజారా జాతి మొత్తము దేశంలో 17 కోట్ల మంది జనాభా ఉన్నారు. అత్యంత భక్తిభావంతో ఎంతో సంస్కృతి సాంప్రదాయాలను ఆకట్టుకునే విధంగా పూజించుకునే మా హతీరాం బావూజీ మఠాన్ని కూల్చివేస్తున్నారని చెప్పేసి నోటీసులు రావడంతో గత 4 రోజుల క్రితము మేము తీవ్రంగా ఖండించాము. ఎప్పుడైతే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మేమైతే ఖండించామో మా విన్నపాన్ని తిరుపతిలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తక్షణమే పిలిచిన టెండర్లను కూల్చివేయాలని పిలిచిన టెండర్లను రద్దు చేశారు. సంతోషం వ్యక్తం చేస్తున్న ఆ విషయంలో. అయితే ముందు హతీరాం మఠాన్ని కావచ్చు, సేవలాల్ మహారాజ్ ఆలయాలు కావచ్చు, బంజారా జాతి బిడ్డలు ఏదైతే ఎంతో భక్తిభావంతో పూజించే ఆలయాల మీద ఎవరైనా భవిష్యత్తులో దయచేసి ఆటంకాలు కలిగే విధంగా చేస్తే మాత్రానికి ఖచ్చితంగా భారీ ఎత్తున జేఎస్బీ గిరిజన సేవా సంఘ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మా బంజారా జాతి బిడ్డలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేసుకుంటామని చెప్పేసి మీకు ఈ మీడియా సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా హతీరాం మహారాజ్ యొక్క మఠాన్ని కూల్చివేయాలని క్రమంలో కొంతమంది అధికారులు మీ యొక్క హతీరాం బావాజీ యొక్క మీ యొక్క బంజారా జాతి యొక్క మఠము యొక్క ఆధారాలు, మీ దేవుని యొక్క ఆధారాలు తీసుకోవడం చెప్తున్నారు. అయ్యా, నేను ఒకటే చెప్తున్నాను, సాక్షాత్తు వైకుంఠ అధిపతి వెంకటేశ్వర స్వామి వారితోటి సాక్షాత్తు ఈ అండపిండ బ్రహ్మాండాల మొత్తం ఏలే వెంకటేశ్వర స్వామితోటి నేరుగా పాచికలు ఆడిన జాతి ఏదైనా ఉందంటే హతీరాం మహారాజు స్వయంగా పాచికలు ఆడిన విషయము అందరికీ తెలిసిందే విషయము. ఇంతకంటే సాక్ష్యం, ఇంతకంటే ఆధారం ఇంకేమిటి కావాలని చెప్పేసి ఈ విషయాన్ని మీడియా సమావేశం ద్వారా నేను వినియోగించుకుంటున్నాను. అదేవిధంగా హతీరాం మహారాజు యొక్క ఆలయాలపై కానీ దుష్ప్రచారం కానీ ఎవరైనా చేసి మీ జాతి బిడ్డ కాదు, మీ యొక్క మీకు సంబంధించిన ఆధారాలు కావాలని పదే అడుగుతున్నారు. మా ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా, వంచన చేసే విధంగా ఎవరైనా కనుక చర్యలు తీసుకుంటే దానికి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు యావత్ దేశంలో ఎవరైతే మమ్మల్ని కించపరుస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మాకి సమాధానం ఇవ్వాల్సి వచ్చి జవాబుదారీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మేము ఎప్పుడైతే విన్నవించుకున్నామో ఆ అంశాన్ని ప్రభుత్వం చక్కని యథాతథంగా త్వరగా దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక రద్దు చేయడానికి మా బంజారా జాతి బిడ్డలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాము. భవిష్యత్తులో మఠాన్ని కూల్చే క్రమంలో ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సుమారు కొన్ని లక్షల కోట్ల ఆస్తులు హతీరాం బావాజీ పేరు మీద ఉన్నాయన్న సంగతి మీకు అందరికి తెలిసిన విషయమే. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో హతీరాం మహారాజ్ యొక్క ఆస్తులు, భూములు ఎంతో ఉన్నాయి. వాటి యొక్క భూముల యొక్క సమస్యలు కూడా, వాటి మీద వచ్చే ఆదాయం ఎవరు తీసుకుంటున్నారు అవన్నీ అన్నిగ్రాంతం అయిపోతున్నాయి. అదేవిధంగా హతీరాం మహారాజ్ యొక్క ఆస్తులు కాపాడమని మేము చెప్తే, పిలుపునిస్తే గతంలో హతీరాం మఠాన్ని తీసేస్తే భవిష్యత్తులో ఎవరు అడిగే వాళ్ళే ఉండరు కదా అని చెప్పేసి ఒక దురాలోచన చేసి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మంట కలిపే విధంగా మా యొక్క అస్తిత్వాన్ని కూకటి వెలుగుతో పీకే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి
మీరు ఒకటే గుర్తుంచుకోండి, మన యొక్క దేశ చరిత్రను గుర్తుంచుకుంటే సనాతన ధర్మాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించడంలో మా బంజారా జాతి ఎప్పటికీ ముందుంటుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. హిందూ ధర్మాన్ని కావచ్చు, దేశాన్ని కూడా ఎవరైనా విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి భిన్న సాంప్రదాయాలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, కానీ దేశం అనగానే అందరూ ఒకటే అని చెప్పేసి చెప్పుకునే మన భారతదేశంలో భవిష్యత్తులో ఎవరైనా బురద చల్లే ప్రయత్నం కానీ ఎటువంటి కొత్త అంశాలు తీసుకొచ్చే ప్రయత్నం కానీ చేస్తే జేఎస్బి జగదాంబ సేవలాల్ గుడియాబాబు గిరిజన సేవా సంఘ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.